రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలానే బిహేవ్ చేశారు. ఎంతసేపు లోకల్ జిహెచ్ఎంసీ స్టాఫ్ని, జిహెచ్ఎంసీ ఎస్ఎఫ్ఐ సూపర్వైజర్స్ని, ఏదైతే బ్యానర్స్ రిమూవల్, అంతకుముందు జిహెచ్ఎంసీ కంట్రోల్ ఉంది, మళ్ళీ డిఆర్ఎఫ్ కంట్రోల్ వచ్చింది, తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ కంట్రోల్ వచ్చింది, ఇప్పుడు డిఆర్ఎఫ్ కంట్రోల్. అట్లా ఫ్లక్చువేషన్ అయినా కూడా ప్రతి ఒక్క ఏ డిపార్ట్మెంట్ కోసం ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని బెదిరించడమే వాళ్ళ పని. వాళ్ళకి కావాల్సింది కేవలం వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ ఆఫీస్ దాకా బ్యానర్లు వాళ్ళవి మాత్రమే ఉండాలి. మేం ప్రభుత్వంలో ఉన్నా, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నా, అంటే కేవలం బ్యానర్ల కోసమా నువ్వు లీడర్ అయ్యింది? బ్యానర్లో ఫోటో ఉంటేనే నువ్వు లీడరా, లేకపోతే లీడర్ కాదా? నేను పబ్లిక్ గుర్తించరా? గుర్తించకపోతేనే కదా ఇప్పుడు మేము ఉన్నాం. లోకల్ కార్పొరేటర్గా నేను 3 సంవత్సరాలు పబ్లిక్ని సర్వ్ చేస్తున్నా. బ్యానర్ ఏకపోయినా నేను ఒక కార్పొరేటర్ని గుర్తుపడతారు పబ్లిక్. అది పబ్లిక్లో చేయాల్సిన సర్వీస్. ఒక పబ్లిక్ లీడర్గా పబ్లిక్లో ఉండాలి, కానీ బ్యానర్లో వచ్చేది కాదు కదా. అది కూడా ఒక బ్యానర్ కోసం చీప్గా ఒక కట్అవుట్ కోసం, సరే నేను వచ్చాను డిఆర్ఎఫ్ టీమ్తో మాట్లాడుతాను, నేను డిఆర్ఎఫ్ టీమ్, నేను లోకల్ కార్పొరేటర్గా నా స్టాఫ్ పైన అటాక్ అయితే నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతా. రెస్పాండ్ అవ్వడానికి నేను వచ్చాను. అది నీ ఏరియా, నా పక్క ఏరియానా కాదు, నా ఏరియా, నా స్టాఫ్, జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో నా స్టాఫ్, మా స్టాఫ్లో మేము రెస్పాండ్ అవుతాం. రెస్పాండ్ అవ్వడానికి వెళ్తే ఒక లేడీ వచ్చేసింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. నేను చెప్పేది ఇది నవీన్ యాదవ్ ప్రెమిసెస్ అంట. మీరు వెళ్ళి ఆ ప్లేస్ కూడా చూడవచ్చు, కట్అవుట్ అది రోడ్డు మీద ఉంది. ఆ ప్లేస్ని కూడా మీరు వీడియో తీసుకోవచ్చు. అది వాళ్ళ ప్రెమిసెస్ అంట. నేనన్నా ఇది రోడ్ అమ్మ, మెట్రో పిల్లర్ కట్అవుట్ వెనకాల ఉంది, మరి మెట్రో పిల్లర్ని మీ ఇంట్లో వేసుకున్నావా అని అడిగాను. ఇప్పుడు వాళ్ళ ప్రెమిసెస్ అయినప్పుడు ఇంట్లో వేసుకుంటారా మెట్రో పిల్లర్ని? మెట్రో పిల్లర్ బయట ఉంటే కట్అవుట్ అది ప్రెమిసెస్ ఎలా అవుతుంది? ఎంత లాజిక్ లేకుండా, సెన్స్ లేకుండా అయినా కూడా సరే వాళ్ళతో ఎందుకంటే వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళని నేను మాట్లాడకుండా నేను అవాయిడ్ చేస్తూ డిఆర్ఎఫ్ వాళ్ళతోనే మాట్లాడాను. మీరు రండి మనం కంప్లైంట్ ఇద్దామని డిఆర్ఎఫ్ వాళ్ళనే మాట్లాడాను తప్ప, మా స్టాఫ్ కాబట్టి మేము వాళ్ళ మీద మాట్లాడాను, కానీ వాళ్ళతో ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు. అప్పుడే ఒక వెంకట యాదవ్ 4 లేడీస్ని పంపించాడు. పంపించి ఒక అమ్మాయి వచ్చింది, ఇమీడియట్గా బూతులు మాట్లాడడం స్టార్ట్ చేసింది. చాలా వల్గర్, చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఒక ప్రజాప్రతినిధి, ఒక కార్పొరేటర్, ఒక మార్కెట్లో ఒక ఇమేజ్, ఒక ఏదో ఉంటుంది, అస్సలు ఎంత డీగ్రేడ్ చేసి మాట్లాడిందంటే చాలా దారుణంగా మాట్లాడింది. ఒక అమ్మాయి అని కూడా చూడకుండా మాట్లాడింది. సరే అని నేను, వాళ్ళు ఫుల్ తాగేస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు, ఎందుకు వాళ్ళతో అని చెప్పి వాళ్ళకి అర్థం కాదు, ఏ ఇష్యూ కోసం వచ్చామని అర్థం కాదని నేను మిర్రర్ ఎక్కిచ్చేస్తూ ఉన్నా. నేను పోలీసులకు ఫోన్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే కారు కూడా కదలనీయకుండా ముందంతా సరౌండ్ చేసేసి అందరూ వీడియోలు పట్టుకొని, కెమెరాస్ పట్టుకొని, ఫోన్లు పట్టుకొని వీడియోలు తీస్తూ ఉన్నారు. అందుకని నేను అక్కడే ఉండి పోలీసులకు ఫోన్ చేసి లోకల్ పెట్రోలింగ్ కార్ని పిలుద్దామని పోలీసు ఫోన్ చేస్తూ ఉంటే, ఈలోపు ఆమె కార్ని ఫుల్గా కొట్టి కాలుతో తన్ని, డోర్ ఎలా ఓపెన్ అయిందో కూడా తెలియదు, మరి కాలుతో కొట్టేందుకు ఫోర్స్గా ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ అవ్వగానే ఆమె ఇమీడియట్ నా మీద అటాక్ చేసి నన్ను కొట్టి లాగడానికి ప్రయత్నించారు. చీర మొత్తం చీర కట్టుకుని ఉంటే చీర మొత్తం లాగేశారు, బ్లౌజ్ మొత్తం లాగేశారు. ఎంత దారుణం అంటే ఇంత దారుణంగా ఒక మహిళ పైన ఇట్లాంటి చేయడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం. ఇది ఎక్కడ కనివిని ఎప్పుడూ జరుగుండదు. ఒక మహిళ అయ్యుండి ఒక మహిళ పైన ఇలాంటి సంఘటన చేసింది. సరే ఎవరు చెప్పినా సరే, అది వెనకాల వెంకట యాదవ్ చెప్పించాడా, నవీన్ యాదవ్ చెప్పించాడా, అది నీకు విచక్షణ లేకుండా అలా బిహేవ్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తాను, స్థానిక ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తాను. వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి ఏసీపీ గారికి, డీసీపీ గారికి ఫోన్ చేశారు. డీసీపీ గారు కూడా ఎస్ఐని పంపించి కంప్లైంట్ అయితే నమోదు చేసుకున్నారు. కానీ ఎంత దారుణం అంటే క్లియర్ కట్గా ఆ వీడియోలో కనిపిస్తుంది, ఇట్స్ వన్ సైడ్ అటాక్, వన్ సైడే చేశారు. మేము ఒక్క మాట అనలేదు. మా హస్బెండ్ జస్ట్ ఆపడానికి ప్రయత్నించారు, రిటర్న్లో మా హస్బెండ్ పైన కంప్లైంట్ ఫైల్ చేశారు, మా పైన కంప్లైంట్ ఫైల్ చేశారు. నేను ఏదో వాళ్ళని తిట్టానని, అందుకనే వాళ్ళు కొట్టారని చెప్పి ఏదో రిటర్న్ కంప్లైంట్ ఫైల్ చేస్తున్నారు. దానికి కూడా పోలీసులు సహకరిస్తున్నారంటే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ వీడియో ఇట్స్ అ క్లియర్ క్లూ, అది అంతా క్లియర్గా మీకు కనిపిస్తున్నా కూడా ఎలా ఫైల్ చేస్తారనేది నాకు అర్థం కావట్లేదు. బట్ మేము దాని మీద ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాం. అలాగే మా హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కేటీఆర్ గారు కూడా స్పందించారు, ఎమ్మెల్యే గారు కూడా స్పందించారు. డెఫినెట్గా ఈ విషయం వదిలిపెట్టాం. ఎందుకంటే ఒక మహిళా కార్పొరేటర్ నుండి నాకే రక్షణ లేనప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మామూలు ప్రజలకి ఏం రక్షణ ఉంటుంది? ముఖ్యమంత్రి గారిని నేను ఇదే ప్రశ్నిస్తున్నా. నిజంగా మీరు చెప్పిన మాట ఆయన పదే చెప్తున్నారు, ప్రోటోకాల్ ప్రకారం ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, ఏ పార్టీ అయినా
ప్రజాప్రతినిధులకి ప్రోటోకాల్ మెయింటైన్ చేయండి అని వారే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది నిజమైతే మాకు ఇంకా 2 years సర్వీస్ ఉంది. ఆయన మాట నిజమైతే డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన పైన స్పందించాలి. ఎందుకంటే జిహెచ్ఎంసీ అనేది చాలా మెయిన్ ఏరియా, తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన ఏరియా కాబట్టి జిహెచ్ఎంసీ కార్పొరేటర్ మీద ఇలాంటి దాడి జరిగితే మామూలు గ్రామాల్లో డిస్ట్రిక్ట్స్లో ఎలా ఉంటుందో మీరే ఆలోచించవచ్చు. కానీ నేను వాళ్ళందరినీ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, డెఫినెట్గా యాక్షన్ తీసుకుని ఇటువంటి వ్యక్తుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఇమీడియట్గా సస్పెండ్ చేయాల్సింది కోరుతుంది. ఎందుకంటే వీళ్ళ అధికారాన్ని చేపట్టుకుని అధికారం మా వెనకాల ఉంది, ముఖ్యమంత్రి మా వెనకాల ఉన్నాడు అనే ఉద్దేశంతో ఇలాంటి చెడు దాడులు వెళ్ళి కేవలం ప్రభుత్వం మీద నింద పడుతుంది, కానీ ఇలాంటి వాళ్ళ వల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఇదే నేను ముఖ్యమంత్రి గారిని అదే కోరుతున్నాను మీ ద్వారా. దయచేసి నాకు న్యాయం జరిగేలాగా చూడండి. నాకు న్యాయం జరగాలంటే వాడిని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి, పార్టీని సస్పెండ్ చేయాలి. అలాగే పోలీస్ శాఖ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి నాకుతో ఎవరు దాడి చేసిన వాళ్ళ మీదే కాకుండా దాడి చేయించిన వాళ్ళ మీద కూడా నవీన్ యాదవ్, వెంకట యాదవ్ మీద అటెంప్ట్ టు మర్డర్ కంపల్సరీ ఇది ప్రీ ప్లాన్డ్గా చేసిన అటాకే. ఎందుకంటే నేను అనుకోకుండా వెళ్ళాను, నేను ఒక్కదాన్ని అక్కడికి ఒక మనిషిని తీసుకుని వెళ్ళాను. వాళ్ళు మాత్రం ఒక 50-60 మంది ఉన్నారు. ఆ టైంలో అంతమంది లేడీస్ ఉండాల్సిన అవసరం లేదు కదా, అది ఒక ఆఫీస్, ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా కాదు, వాళ్ళు లేడీస్ అంతమంది పిలవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు కావాలని ప్రీ ప్లాన్డ్గా నువ్వు పిలిపించి చేసిన అటాక్ ఇది. కాబట్టి నేను ఇమీడియట్గా పోలీసుల వాళ్ళని కోరుతున్నా, ఇది కంపల్సరీ నవీన్ యాదవ్, వెంకట యాదవ్ మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని జైలుకి పంపించాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇదే నా డిమాండ్. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు అరెస్ట్ అంటే ఏంటో తెలియదు, జైలు అంటే ఏంటో తెలియదు, అది తెలియాలి. ఆ శిక్ష తెలియనంత వరకు వాళ్ళు ఇలానే ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి కంపల్సరీగా పోలీస్ శాఖ నేను కోరుతున్నాను, నిజంగా మీరు ప్రభుత్వం మీద మీకు ఇది లేకపోతే సాఫ్ట్ కార్నర్ లేకపోతే అందరూ సమానమే అయితే, మీకు ప్రతిపక్షమైన రూలింగ్ పార్టీ అయినా సమానమే అయితే కంపల్సరీగా పోలీసుల శాఖని ఇది యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మేడం, ఈ దాడిది ఆ వీడియో చూస్తుంటే చాలామంది ఫోన్లు పట్టుకొని వీడియోలు తీస్తున్నారు, కానీ ఎవరు కూడా ఆపడానికైతే ప్రయత్నించలేదు. అసలు ఎవరు కూడా రాలేదా? అసలు ఎలా బయటపడ్డారు అక్కడ నుంచి? ఎవ్వరూ రాలేదు. మా హస్బెండ్ వచ్చారు, వెంటనే ఈ ఇష్యూ తెలుస్తుంటే హస్బెండ్ రాగానే వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. నేను పోలీసులకి ఫోన్ చేస్తూ ఉన్నాను. నేను కొంచెం ముందుకు జరగగానే వాళ్ళు పక్కకు జరిగారు. ఎవ్వరు ఒక్కళ్ళు కూడా ఆపడానికి ప్రయత్నించలేదు. అందరు కూడా ఫోన్లు పట్టుకొని రికార్డింగ్లు చేస్తూ, ఇదే మీ ఇంట్లో ఎవరైనా ఆడపిల్ల మీద జరిగితే ఇలానే చూస్తూ ఉంటారా? ఇలానే వీడియోలు తీస్తారా? అసలు కంప్లీట్గా నా చీర లాగేస్తూ ఉంటే జస్ట్ వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. మీ ఇంట్లో ఆడవాళ్ళకి జరిగితే ఇలానే రియాక్ట్ అవుతారా? అసలు ప్రజాప్రతినిధి కాదు, ఏమి కాదు, ఒక సామాన్య మహిళగా అడుగుతున్నాను. ఒక మహిళగా నేను ఒంటరిగా వచ్చాను. మీరు చేసే పని ఇదేనా? మీది ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చారు. ప్రజాపాలన అంటే ఇదేనా? ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు. విచిత్రం ఏంటంటే వాళ్ళే అటాక్ చేసి వాళ్ళే వీడియోని వైరల్ చేస్తున్నారు. అంటే ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? అంటే నేను ఓపెన్గా ఇది మా అధికారం, మేము ఇలానే దాడులు చేస్తామని మీరు ఓపెన్గా సందేశం ఇస్తున్నారా? ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నట్ట మేము దాన్ని అలా తీసుకోవాలా? అంటే మా కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు భయభ్రాంతులకు గురవ్వాలి. ఒక కార్పొరేటర్ని సైతం మేము వదలలేదు, మీరెంత అన్నట్టు భయభ్రాంతులకు గురి చేయడం కోసమే కదా ఈ వీడియోని మీరు వైరల్ చేస్తున్నారు. వెంటనే ఇమీడియట్గా చిన్న శ్రీశైలం యాదవ్ అతను ఒక రౌడీ షీటర్, అతను ఇమీడియట్గా అతనే ఫస్ట్ గ్రూప్లో పెట్టాడు. నేను మీడియాకి ఇది ఇలా జరిగింది అని చెప్పే లోపే వాళ్ళు వీడియోని వైరల్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు ఏమి మెసేజ్ ఇస్తున్నారో మరి నాకు అర్థం కావట్లేదు. మేడం, ఒక మహిళ పైన అర్ధరాత్రి ఇటువంటి ఘటన జరగడం అనేది, అంటే ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటే ఎటువంటి చట్టాలు రావాలి? ఇప్పుడు మీపై జరిగిన దాడికి మీరు ఫర్దర్ ఎలా మూవ్ అవుతారు? డెఫినెట్గా అండి, ఇప్పుడు భయం అనేది ఉండాలి, ఎవరికైనా ఉండాలి, మాకైనా వాళ్ళకైనా. ఎవరికైనా తప్పు చేస్తే ఇమీడియట్గా శిక్ష పడుతుంది అన్న భయం అయితే ఉండాలి. అది కూడా ప్రజాప్రతినిధుల పైన ఇలాంటి దాడులు జరిగినప్పుడు కంపల్సరీ ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే మేము ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులం కాబట్టి కంపల్సరీ మీరు ప్రజలకి, ఇది నాకు కాదు ప్రజలకి న్యాయం చేసినట్టు. నేను ఒక రిప్రజెంటేటివ్, ఈ డివిజన్కి రిప్రజెంటేటివ్గా నేను ఉన్నప్పుడు నా పైన ఇలాంటి అటాక్ జరిగినప్పుడు ఇంకా మామూలు సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. వాళ్ళపైన ఏమవుతుంది అని భయాలతో ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 3 నెలలు కాలేదు, అప్పుడే ఇవన్నీ స్టార్ట్ చేసేసారు, ఇలా రౌడీజాలు స్టార్ట్ చేశారు, మళ్ళీ మొదలైనవి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా లా అండ్ ఆర్డర్ ఫుల్ కంట్రోల్లో ఉండి హైదరాబాద్ సిటీ చాలా క్లీన్గా ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇమీడియట్గా స్టార్ట్ అయిపోయింది. మీరు గతంలో మొన్న చూసుకుంటే ఎన్నో రేప్ కేసెస్ కూడా నమోదైనాయి. కాబట్టి మెల్లిమెల్లిగా లా అండ్ ఆర్డర్ మళ్ళీ డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇదంతా కంట్రోల్ చేయాలి. ముఖ్యమంత్రిగా ఇది రేవంత్ రెడ్డి గారి బాధ్యత. కంపల్సరీగా మీరు కంట్రోల్ చేయాలి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అంటే ఇప్పుడు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళపైన. మేము జస్ట్ వెళ్ళినాం,
మేము లెవెల్ 20 మాకు 15కి కాల్ వచ్చింది. మేము 20కి వెళ్ళినాం, 20-25 లోపల వెళ్ళినాం. వెళ్ళి జస్ట్ అక్కడ మేడం మాటలు చేస్తున్నాము. అయితే అదే టైంలో ఒక 2-3 మినిట్స్ అది బెహేజ్ అయింది. వాళ్ళు కొంచెం డ్రింక్స్ చేసి ఉన్నారు. అయితే చేసేటప్పుడే నేను బండి రివర్స్ చేస్తే అప్పుడే వాళ్ళు అటాక్ చేసినారు. ఏం మాట లేదు, ఏం లేదు. ఇది ఎవరు చేపించినారో తెలియదు. కాకపోతే అటాక్ అయితే అప్పుడే అటాక్ చేపించేసినారు వాళ్ళు. తర్వాత ఎలా బయటపడ్డారు అక్కడ నుంచి వాళ్ళు అటాక్ చేసినారు. అటాక్ చేసిన తర్వాత నేను డ్రైవింగ్ సీట్లో ఉండి నేను అక్కడ వాళ్ళకి దొబ్బుతున్నా లేడీస్కి. నేను దొబ్బి ఏం చేసినా అప్పుడే నేను కార్ రివర్స్ తీసుకొని వచ్చేసిన. అంటే ఈ దాడి ఎక్స్పెక్ట్ చేశారా అక్కడికి పోతే ఇలా జరుగుతుంది? అది మేము ఎక్స్పెక్ట్ చేస్తే ఎవరికైనా మేము తీసుకొని పోతాం, కాకపోతే పోలీస్ వాళ్ళకైనా పిలుస్తాం. అట్లా ఇప్పటివరకు నేనైతే చాలా రోజుల నుంచి ఉన్నాం మేడం వెంపట. ఇప్పటివరకు ఎక్కడ కూడా కాలేదు. మేము నైట్ 2 o'clock అయినా పబ్లిక్ ఫోన్ చేసి రాకపోతే కూడా మేము 2కి వెళ్తాం, 3కి వెళ్తాం. నైట్ కూడా మేము వెళ్తాం. పోయిన సంవత్సరం రంజాన్లో వాటర్ చాలా ప్రాబ్లం ఉండే. అప్పుడైతే 15-20 days మొత్తం నైట్ పనియే ఉండే. మొత్తం వాటర్ది నైట్ లైన్ ఓపెన్ ఉండే. అప్పుడు కూడా ఇప్పటివరకు ఎప్పుడు కాలేదు. మేము అనుకోలేం రేపు కూడా మేము వాటర్ది, అంటే మేము యాక్చువల్లీ రేపు రహమత్ నగర్లో వాటర్ లైన్ కోసం వెళ్తున్నాము. మన వీడియో గల్లీ అక్కడ వాటర్ లైన్ అక్కడ వెళ్తున్నాము. అక్కడ వెళ్తేప్పుడు మేము యూసుఫ్గూడలో ఉన్నాం. మాకు లెవెల్ 15 లెవెల్ 16కి కాల్ వచ్చింది. అయితే మేము అప్పుడే అక్కడదే కదా అని మేము పోయి వాళ్ళతోటి మాటలు చేస్తున్నారు, డిఆర్ఎఫ్ తోటి మాటలు చేస్తున్నారు. అప్పుడే లేడీస్ వచ్చినారు. వాళ్ళకి ఎవరు పిలిచినారు ఏం లేదు. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు అంతా వీడియోలో అయితే అంతా కనిపిస్తున్నారు. ఎవరు వైరల్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అని అంతా ఉంది వీడియోలో. సో ఈ అటాక్ జరిగేటప్పుడు ఎవరు చుట్టుపక్కల నుంచి హెల్ప్ చేయడానికి ఎవరు రాలేరు, హెల్ప్ చేయడానికి ఎవరు రాలేరు. తన విజయన్న మేడం హస్బెండ్ బైక్ పైన వెళ్తున్నాడు. అయితే చూసి ఆపేసినారు. అయితే నేను ఆల్రెడీ కాల్ చేసిన, కొంచెం బెహేజ్ అయినప్పుడే కాల్ చేసిన. వచ్చి ఆపి తన లేడీస్కి దొబ్బినారు. అంటే అక్క పైన అటాక్ అవుతుంది. అటాక్ అయితే అప్పుడే ఏం చేసినారు, లేడీస్కి దొబ్బినారు. అటాక్ జరిగేటప్పుడు పోలీసులకు అప్పుడే ఫోన్ చేస్తారు, తర్వాత వెళ్ళారు. పోలీసు వాళ్ళు అప్పుడే వచ్చేసినారు. మేడమే కాల్ చేసినారు పోలీసు వాళ్ళకి. అప్పుడే ఒక పోలీసు వాళ్ళు కూడా ఒక 20-25 minutes తర్వాత వచ్చినారు. పోలీసు వాళ్ళు కూడా అప్పుడే రాలేదు. రెస్పాన్స్ పోలీసు వాళ్ళు ఇవ్వలేరు. సో ఈ దారిలో మీకేమన్నా గాయాలైతే ఏం కాలేదు, నాకైతే ఏం కాలేదు. కాకపోతే వాళ్ళు దొబ్బినారు అంతే.